ఇక్కడే వాళ్ళు బీపీ షుగర్ అవి అన్ని నాన్ ఇన్వెసివ్ టెక్నిక్స్ ఏమైనా ఉందో దీని ద్వారా చెప్పిస్తారు. ఈరోజు అంతా మనకి 3 మంది ఇక్కడ ఆఫ్టర్ మంత్ అరుణ సార్ మా బచ్చన క్యాటరాక్ట్ కొంచెం ఓరల్ క్యాన్సర్ కోసం కూడా సార్ చెప్పినా నేను ఓరల్ క్యాన్సర్ కూడా డిటెక్ట్ చేయమని కొంచెం చేయండి. మషిన్ వస్తుంది కలెక్టర్ గారు ఇదంతా గవర్నమెంట్ సప్లై గవర్నమెంట్ సప్లైస్. ఆల్రెడీ గైడ్లైన్స్ తల తిప్పినట్టు అవుతుందా? గారిని అన్ని గ్రామాల హాజరైన సర్పంచ్లను వేదికపైకి రావాలి. ఆల్ సర్పంచ్ మండలంలో హాజరైన అన్ని గారు మన నియోజకవర్గానికి వచ్చారు, మన మండలానికి వచ్చారు కాబట్టి మన ప్రజలందరి తరఫున కలెక్టర్ గారికి చిన్న వెల్కమ్ సార్. సర్పంచ్లందరూ ఇటు రండి, ముందుకు రండి, ఒక్క నిమిషం. వెల్కమ్ సార్. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ తరఫున ఈరోజు వైద్య ఆరోగ్య శాఖ తరఫున లింగాల కనపూర్ ప్రాంతం కూడా నా అభినందింపై చేసుకుని వాటన్నింటినీ కూడా ఈ 90 మహిళలని రోజుకి 50 మంది చొప్పున ఈ 99 రోజులు అందరికీ పరీక్షలు జరిపి వాళ్ళని ఆరోగ్యవంతంగా ఉంచాలనే ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రణాళిక తీసుకొచ్చింది. ఈ రెండింటితో పాటుగా మనం ఈ 99 రోజులని వైద్య ఆరోగ్య శాఖ 4 భాగాలుగా విభజించి మొదటి దశలో ఈ మార్చి నెల 6వ తారీఖు నుంచి మార్చి 31వ తారీఖు వరకు అంటే 26 రోజుల ప్రణాళికలో భాగంగా మహిళలకి, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకి, అదేవిధంగా చిన్నపిల్లలకి మరియు అడాలసెంట్ గర్ల్స్ అంటే యుక్త వయసులో ఉన్న పిల్లలకి, అదేవిధంగా మరియు వృద్ధులకి కూడా ఈ 26 రోజుల పాటు ముఖ్యమైన స్పెషలిస్ట్ క్యాంప్స్ పెట్టడం జరుగుతుంది. మన ఆర్పిఎస్కే టీము మరియు ఇద్దరు స్పెషలిస్ట్ వైద్యులు, ఒక చిన్నపిల్లల డాక్టరు, అదేవిధంగా ఒక డెంటల్ డాక్టర్ తోటి అక్కడ క్యాంపు నిర్వహిస్తున్నాము. దీని తర్వాత అక్కడికి వెళ్తాం మనము. ఈ విధంగా జిల్లాలో ఉన్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ అన్ని కూడా కవర్ చేయడం జరుగుతుంది పిల్లల ఆరోగ్యం గురించి. దాంతో పాటుగా ఈ మార్చి నెల తర్వాత ఏప్రిల్ 15వ తారీఖు వరకు అంటే ఏప్రిల్ అందరికీ జిల్లా యంత్రాంగం తరఫున నమస్కారం. చాలా క్లిష్టమైన రూపంలో మీరు డిఎంహెచ్ఓ గారు చెప్పారు మీకు, కానీ 2 పాయింట్స్ నా తరఫు నుంచి కూడా కలుపుతాం. ఒకటి ఏమంటే, ఇప్పుడు ఒక ఐఆర్ఎస్ స్ప్రే మీ ప్రతి ఒక్క ఇంటి దగ్గర చేయడానికి ఆదేశం గవర్నమెంట్ ఇచ్చింది. సో ఐఆర్ఎస్ అంటే ఇండోర్ రెసిడ్యువల్ స్ప్రే. ఈ సమయంలో డెంగ్యూ, మలేరియా సమస్య చాలా ఎక్కువ వస్తాయి.
స్కూల్లో. సో దయచేసి ఒక స్పీకర్ పెట్టేసి సార్ ప్రతి ఒక్క ఇంటి దగ్గర స్ప్రే చేయడం జరుగుతుంది. దీని ఎఫికసీ 45 days ఉంటాయి కాబట్టి మీ డెంగ్యూతో మలేరియాతో చాలా ఎఫెక్టివ్గా అది కంట్రోల్ చేయడానికి చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. సో అది డాక్టర్ గారు చెప్పిస్తారు. కానీ నా ఒక రిక్వెస్ట్ మీ అందరితో, ఎస్పెషల్లీ ఆశా ఏఎన్ఎం వర్కర్తో ఏమంటే, దయచేసి మీ జ్యూరిస్డిక్షన్లో ఉన్న సర్పంచెస్తో, అక్కడ ఉన్న పొలిటికల్ లీడర్స్తో కూడా మీరు హెల్ప్ తీసుకోవాలి. ఖచ్చితంగా వాళ్ళకి ఇలాంటి ప్రోగ్రామ్స్లో పాల్గొనడానికి అవకాశం ఇవ్వాలి. అండ్ వాళ్ళకి ముందే అడ్వాన్స్లో మీ షెడ్యూల్ మీరు పంచుకోవాలి వాళ్ళతో. సో దానివల్ల ఇప్పుడు చాలా 100 మెంబర్స్ ఇక్కడ కనిపిస్తున్నారు, కానీ మీ టార్గెట్ ఖచ్చితంగా 200-300 మెంబర్స్ ప్రతిరోజు స్క్రీనింగ్ చేయాలి. అండ్ రెఫరల్ కూడా మీరు ఫాలోఅప్ చేయాలి. సపోజ్ ఇక్కడ నుంచి హైయర్ సెంటర్కి మీరు రెఫర్ చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఫాలోఅప్ చేయాలి ఫోన్తో. అది సో డేటా కూడా మీరు దయచేసి మెయింటైన్ చేయండి. సో చాలా మంచి ఇక్కడ సిస్టమ్ ఉన్నాయి. అండ్ వేరే జిల్లాతో పోలిగా చేస్తే చాలా అడ్వాన్స్గా ఉంది. 3 జిల్లాల్లో కలెక్టర్గా చేసాం. సో చాలా బాగుంది, కానీ ఇంకా ఇంప్రూవ్మెంట్ స్కోప్ ఉన్నాయి. కాబట్టి సో ఈ 99 days ప్రోగ్రాంలో దయచేసి మీరు మీ చిత్తశుద్ధితో పనిచేసి స్టాఫ్ మరియు మీరు కూడా మాకు సహకారం ఇచ్చి దీనికి విజయవంతంగా చేయాల్సిందే కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఎమ్మెల్యే గారికి నూతనంగా మన జనగామ జిల్లాకు కలెక్టర్గా వచ్చిన పెద్దలు సందీప్ కుమార్ ఝా గారు, గౌరవనీయులు మన జనగామ డీసీపీ, మన జనగామ జిల్లా ప్రజల పక్షాన స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజల తరఫున, లింగాలగనపురం మండల ప్రజల తరఫున నూతనంగా మన జిల్లాకు కలెక్టర్గా వచ్చిన సుందర్ కుమార్ ఝా గారికి హృదయపూర్వకంగా మనందరం గట్టిగా చప్పట్లతో స్వాగతం పలకాలని చెప్పి కోరుతున్నాం. జనగామ జిల్లా నూతనంగా ఏర్పడిన జిల్లా అయినా ఈ జిల్లాగా ఏర్పడిన తర్వాత నీటిపారుదల రంగంలో ప్రధానంగా ధాన్యము దిగుబడిలో, విద్యా ఆరోగ్య రంగంలో ప్రభుత్వ పథకాలను అమలు చేసే క్రమంలో రాష్ట్రంలో ఉన్న బెస్ట్ 5 districtsలలో జనగామ జిల్లా ఒకటిగా ఉంది. గతంలో పనిచేసిన కలెక్టర్ గారు విద్యా వైద్యం పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టేవారు. అదేవిధంగా నేను నూతనంగా వచ్చిన కలెక్టర్ గారిని ప్రభుత్వ పథకాల అమలులో విద్య, వైద్యము, ఉపాధి, సంక్షేమం, ప్రభుత్వ పథకాలు అమలు చేసే విషయంలో, నీటిపారుదల రంగంలో, ధాన్యం దిగుబడిలో జనగామ జిల్లాను మొదటి స్థానంలో నిలపాలని చెప్పి నేను కోరుతున్నాను. దానికి ఎమ్మెల్యేగా, అదేవిధంగా ప్రజాప్రతినిధులైన సర్పంచులు అందరం కూడా, ప్రజలందరం కూడా సహకరిస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా సవినయంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 99 రోజుల ప్రణాళిక, ఒక చక్కటి కార్యక్రమం. 99 రోజులు ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజల్లో ఉండాలనే ఒక వినూత్న కార్యక్రమం, ధైర్యంతో కూడుకున్న కార్యక్రమం ఇది. ప్రజల్లోకి వెళ్ళి ప్రజా సమస్యలు తెలుసుకొని వాటిలో కొన్నిటిని పరిష్కరించి ప్రభుత్వ పథకాలను అందజేసి ప్రభుత్వం అందిస్తున్న సేవలను కూడా వాళ్ళకు తెలియజేసి వాటి ద్వారా వాళ్ళు కొంత ఉపశమనం పొందే విధంగా చేయడమే ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రధానంగా ఈరోజు వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన కార్యక్రమాన్ని తీసుకున్నాం. పేద ప్రజలకు కావాల్సింది మెరుగైన వైద్యం. వైద్యం అందుబాటులో ఉండాలి, ఆ అందుబాటులో ఉన్న వైద్యం కూడా మెరుగైన వైద్యంగా ఉండాలి. ప్రజలు చిన్న చిన్న జబ్బులకు కూడా కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్తున్నారు, లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు, అప్పుల పాలవుతున్నారు. ఎందుకంటే నేను చూస్తాను చాలా మంది CMRF
ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఆర్థిక సాయం కావాలని, లేదా నిమ్స్లో మేము జబ్బులు నయం చేసుకోవాలి, ఎల్ఓసి కావాలని చెప్పి ప్రతి నెల నా దగ్గరికి ఒక 200 నుంచి 300 మంది వస్తుంటారు. అంటే ఏ రకంగా వాళ్ళు అవస్థలు పడుతున్నారో మనం స్పష్టంగా చూస్తున్నాం. కాబట్టి గ్రామ స్థాయిలో ఉండే ఈ పబ్లిక్ హెల్త్ సెంటర్స్ ద్వారా, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ద్వారా డాక్టర్లు అందుబాటులో ఉండి, అదేవిధంగా మందులు కూడా అందుబాటులో పెట్టి వైద్య సేవలు అందించే ప్రయత్నం తీవ్రంగా చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ప్రధానంగా లింగాలగనపురం పిహెచ్సికి మంచి పేరు ఉన్నది. ఇక్కడున్న డాక్టర్లు కానీ, ఇక్కడున్న ఆయాలు కానీ, ఆశాలు కానీ చాలా బాగా పనిచేస్తున్నారు. ఇంకా బాగా పనిచేయాల్సిన అవసరం ఉన్నది. మన లింగాలగనపురం పిహెచ్సి పరిధిలో ప్రభుత్వం నిర్దేశించిన ఈ వైద్య సేవలు కానీ, ఈ స్క్రీనింగ్ టెస్టులన్నీ కూడా పూర్తి చేయవలసిన అవసరం ఉన్నది. ఈ రోజు 6 విభాగాలకు సంబంధించిన స్క్రీనింగ్ టెస్టులు ఇక్కడ జరుగుతున్నాయి. ప్రధానంగా ఇవాళ మహిళలకు సంబంధించి గైనకాలజిస్ట్ వచ్చారు. మహిళల యొక్క ఆరోగ్య సమస్యలు వారు తెలుసుకొని మీకు మార్గనిర్దేశం చేస్తారు. అదేవిధంగా చిన్నపిల్లలకు సంబంధించిన పీడియాట్రిషియన్ కూడా వచ్చారు. చిన్నపిల్లల సమస్యలు, ఆరోగ్య సమస్యలు తెలుసుకొని వారికి సూచనలు చేస్తారు. ఒక జనరల్ మెడిసిన్ డాక్టర్ గారు వచ్చారు. ప్రధానంగా బీపీ, షుగర్ లాంటి, క్యాన్సర్ లాంటి ఏమైనా ఉంటే వాటిని స్క్రీనింగ్ చేస్తారు. ఒక ఆర్థోపెడిక్ డాక్టర్ వచ్చారు. ఎవరికైనా కీళ్ళ నొప్పులు కానీ, కాళ్ళ నొప్పులు కానీ, లేకుంటే ఇతరత్ర ఎముకలకు సంబంధించిన వ్యాధులు ఉంటే వారు చూస్తారు. ఇంకోవైపు ఐ స్పెషలిస్ట్ వచ్చారు. కంటి సంబంధిత వ్యాధులన్నీ కూడా వారు చూస్తారు. ఈ రకంగా 6 విభాగాలకు సంబంధించిన డాక్టర్లందరూ ఇక్కడ అందుబాటులో ఉన్నారు. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ 99 రోజుల ఈ ప్రణాళికలో, ప్రత్యేకించి వైద్య ఆరోగ్య శాఖ ప్రణాళికలో 2 విషయాలు తప్పకుండా మా కలెక్టర్ గారు, మా డిఎంఎండ్హెచ్ఓ గారు ఈ మన జనగామ జిల్లాలో ప్రత్యేకించి మా కంట్రోల్ నియోజకవర్గంలో అమలు చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. మొట్టమొదటిది, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కు సంబంధించిన మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా పేద వర్గాలకు సంబంధించిన మహిళలు. అనేక మంది అనేక సమస్యలతోనే బాధపడుతున్నారు, సతమతమవుతున్నారు, ఖర్చుల పాలవుతున్నారు. కాబట్టి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ సంబంధించిన ఇతర మహిళలతో పాటు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ సంబంధించిన మహిళలు కొంత ఆర్గనైజ్డ్గా ఉంటారు. కాబట్టి ఆ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ సంబంధించిన మహిళలందరికీ కూడా స్క్రీనింగ్ టెస్ట్ చేసి వాళ్ళ హెల్త్ ప్రొఫైల్ ఒక కార్డు కూడా తయారు చేయాలని చెప్పి నేను ప్రత్యేకంగా కలెక్టర్ గారి నుండి డిఎంఎండ్హెచ్ఓ గారిని కోరుతున్నాను. ఇది చాలా అవసరం. ఇంట్లో మహిళ ఆరోగ్యం బాగుంటే ఇల్లు బాగుంటుంది. ఇంట్లో ఉన్న తల్లి ఆరోగ్యంగా ఉంటే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు, భర్త కూడా సంతోషంగా ఉంటాడు. కాబట్టి ఇంట్లో ఉన్న జనగామలో కూడా డిస్ట్రిక్ట్ హాస్పిటల్ డయాలసిస్ సెంటర్ ఉన్నది. స్టేషన్ గన్పూర్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో కూడా త్వరగా ఈ 99 రోజుల ప్రణాళికలో భాగంగా ఒక డయాలసిస్ సెంటర్ను ప్రారంభించాలని చెప్పి నేను ప్రజల తరఫున ప్రత్యేకంగా కోరుతున్నాను. ఈ 3 ప్రధానమైన విషయాలు, మహిళలకు ఆరోగ్య పరీక్షలు చేయడము, బాలికలకు ఆరోగ్య పరీక్షలు చేయడము, గన్పూర్లో ఒక డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయడము ప్రత్యేక చొరవ తీసుకోవాలని చెప్పి నేను కోరుతున్నా. ప్రధానంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత వెనుకబడిన స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి 100 బెడ్ హాస్పిటల్ మంజూరు చేయడం జరిగింది. దానికి 46 కోట్ల రూపాయల నిధులు కూడా ఇచ్చారు. ఇప్పుడు గన్పూర్ కేంద్రంలో 100 బెడ్ హాస్పిటల్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కొంచెం కలెక్టర్ గారు దానిపైన కూడా దృష్టి పెడితే ఈ డిసెంబర్ 2026 లోపే 100 బెడ్ హాస్పిటల్ సేవలను మన నియోజకవర్గ ప్రజలకు అందించే అవకాశం ఉన్నది. కాబట్టి దానిపైన కూడా కొంచెం దృష్టి పెట్టాలని చెప్పి నేను ప్రత్యేకంగా కోరుతున్నా. ఇది కాకుండా మరొక 3 ప్రైమరీ హెల్త్ సెంటర్స్ మన నియోజకవర్గానికి కావాలని చెప్పి కూడా నేను రిప్రజెంట్ చేయడం జరిగింది. ప్రధానంగా కంచనపల్లి గారి, చీపూరు మండల కోటలు, పెదపెండ్యాల ఈ 3 గ్రామాల్లో కూడా
మనము ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కావాలని చెప్పాము. అది త్వరలోనే అవి కూడా మంజూరు వస్తాయని చెప్పి మీ అందరూ కూడా సవినీయంగా తెలియజేసుకుంటూ ఈ 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికను ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని మీ యొక్క విద్య, వైద్యము, సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి పథకాల అమలు వీటన్నిటిపైన కూడా మీరు తెలుసుకునే ఒక చక్కటి అవకాశం లభిస్తున్నది. కాబట్టి మీరందరూ కూడా భాగస్వామ్యం కావాలి. ప్రత్యేకంగా వేదిక పైన గౌరవ సర్పంచులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. గౌరవ సర్పంచులందరూ కూడా నా విజ్ఞప్తి ఏంటి అంటే ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో సర్పంచులందరూ కూడా భాగస్వామ్యం కావాలి. నేను ఇంతకుముందు మా కలెక్టర్ గారికి చెప్పాను, అదేవిధంగా అధికారులందరూ కూడా చెప్తున్నాను. ఈ ప్రభుత్వ పరంగా అమలయ్యే ప్రతి ఒక్క కార్యక్రమం కూడా సర్పంచ్ల ద్వారా అమలైతే వాళ్ళ ద్వారా ప్రజలకు ఆ సమాచారం తొందరగా చేరువవుతుంది. మనం ఇంకెంతో ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎన్నికైన ప్రజాప్రతినిధులందరినీ కూడా ఈ 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగస్వాములు చేయాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ